మళ్ళీ విషయంలో అరవింద్ మాలినికి నచ్చచెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక అన్నకి, చెల్లికి, తండ్రికి, కూతురికి ఉన్న సంబంధం ఎలా ఉంటుందో అలాంటి బంధమే నాకు మల్లితో ఉంది. అర్థం చేసుకో మాలిని అయితే చెప్తూ ఉంటే మాలిని ఇక చాలు ఆపు అరవింద్, నీకు మళ్ళీ పిచ్చి పట్టింది అని అయితే తిడుతూ ఉంటుంది. ఇక మళ్ళీ ఏమో నా సర్టిఫికేట్స్ పోయాయి కదా, డూప్లికేట్స్ అని తీసుకొచ్చుకుంటాను కాలేజ్కి వెళ్ళి, మీరు కూడా వస్తారా అన్నట్టు గౌతమ్ని అడుగుతుంది. గౌతమ్ మైండ్ మూడు రెండు బాగుండి సరే అని చెప్తాడు. అయితే ఈ అరవింద్ ఇంతలోనే కాలేజ్కి వెళ్ళి మళ్ళీ డూప్లికేట్ సర్టిఫికేట్స్ కోసం ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అంతకుముందు ఒక్కసారి ప్రిన్సిపల్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు భర్త అని చెప్పుంటాడు. మీరు మళ్ళీ భర్త కదా అనైతే అనడంతో ఇక సర్టిఫికేట్స్ ఇస్తారో ఇవ్వరో అన్నట్టు అరవింద్ ఏమో అవును నేను మళ్ళీ భర్తని, మళ్ళీ నా భార్య అనైతే చెప్తూ ఉంటాడు. మాలిని అరవింద్ మీద పూర్తిగా అనుమానంతో అరవింద్ని ఫాలో అయ్యి కాలేజ్ వరకు వెళ్తుంది. ఇక కాలేజ్లో మళ్ళీ నా భార్య అన్న మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే అరవింద్ నా దగ్గర అన్ని అబద్ధాలే చెప్తున్నాడు, కావాలని ఇలా మాట్లాడుతున్నాడు, ఆ మళ్ళీ కోసం తప్పించిపోతున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక గౌతమ్ మళ్ళీ కూడా కాలేజ్కి వస్తారు. ఇక మాలిని అక్కడ ఉంటుంది, అరవింద్ అక్కడ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరిని చూసి గౌతమ్ మరలా కోపం తెచ్చుకుంటాడు. మళ్ళీ కథ మరలా మొదటికే వచ్చినట్టుగా కనబడుతుంది. మరి మళ్ళీ ఈ పరిస్థితిని ఎలా దాటుతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.